నియోజకవర్గ ప్రజలంతా భోగభాగ్యాలతో విరజిల్లాలని కోరుతున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్లోని సంక్రాంతి సంబరాలు అంబరానంటే ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలను వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు. గాంధీనగర్లో కౌన్సిలర్లు అనుమాల అరుణ బాబురావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి పండుగ సంబరాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా పాల్గొని పాత వస్తువులను, పాత జ్ఞాపకాలను భోగి మంటలో వేసి భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేశారు కాలనీవాసులు. భోగి పండుగ సందర్భంగా పాలు పొంగించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, మహిళలు, యువతులు కోలాటాల నృత్యాలతో భోగి పండుగ సంబరాలు మిన్నంటాయి. ఇక్కడికి వచ్చేసిన మహిళలందరూ దయచేసి అంగరంగ వైభవంగా భోగి మండల రాజకీయ నాయకులందరూ కూడా మా వార్డు ప్రజలందరూ విజయవంతం చేసే మా మహిళా సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేను శ్రీనివాస్ గారు విజయనగరం అంటే మెయిన్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానికులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మరి ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్కు సంక్రాంతి పండుగ అంటే ఎట్లుంటుంది, సంక్రాంతి పండుగ సాంప్రదాయం ఏంటిది అనే విషయంగా తెలిసే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం చాలా సంతోషం. మన నియోజకవర్గంలో మన సంక్రాంతి వేడుకలు జరిగేటువంటి ఏకైక ప్లేస్ సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్. మన సాంప్రదాయం మనం పండుగ జరుపుకోవడం, పండుగ అని చెప్పుకోవడం ఎంత ముఖ్యమో మన సాంప్రదాయాన్ని కొనసాగించడం కూడా అంత ముఖ్యం. మరి వాళ్ళ మన సాంప్రదాయాన్ని ఇంత ఘనంగా కొనసాగిస్తూ మనం ముందు కూడా దీన్ని ఇట్లే ఇంకా ఘనంగా నిర్వహించడం కోసం మరి మీరందరూ కూడా ఇదే ప్రయత్నంలో ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో మన నావంతు ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీ గోదా రంగనాయకుల స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
భోగి సంక్రాంతి పండుగ రోజున ఆ మహిళ వేసే ప్రతి ముగ్గుకు ప్రత్యేకత ఉంటుంది. గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గో సంరక్షణ అనే పేరుతో ఇంటి ముందు రంగురంగులతో గోవు ముగ్గులు వేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్కు చెందిన పబ్బతి నీతారెడ్డి అనే ప్రైవేటు ఉద్యోగిని ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గో సంరక్షణ పేరుతో తన ఇంటి ముందు ముగ్గు వేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. రైతులందరూ ప్రతి ఇంట్లో గోవులను పెంచుకోవాలన్నారు. గో సంరక్షణ చట్టం ప్రకారం గోవును రక్షించాలని కోరుతూ తన ఇంటి ముందు ముగ్గు వేశారు నీతారెడ్డి. గోహత్యలు ఎక్కువయ్యి ఈ మూమెంట్ని కూడా స్ట్రెంగ్తన్ చేసి ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి అన్న దాంతో నేను ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం జరిగింది. గోరక్షక్ దళ్ వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, రైట్ అవేర్నెస్ ఇస్తున్నారు. అండ్ గోశాలలు పెరుగుతున్నాయి, డొనేషన్స్ పెరుగుతున్నాయి. ఈ విధంగా గోమాతను రక్షించుకోవాలి అన్న దాంతో నేను ఈ ముగ్గు వేయడం జరిగింది. వ్యవసాయం ఉన్న కుటుంబాలు కంపల్సరీగా ఒక గోవుని పెంచుకోవాలన్న ఉద్దేశంతో వేయడం జరిగింది. అయితే గోహత్యలకి కూడా నివారించడానికి ఆర్టికల్ 48 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1950 ద్వారా కూడా ఏం శిక్షలు 7 సంవత్సరాల శిక్ష, ₹1,00,000 జరిమానా కూడా విధించడం అవుతుంది. సో కొంచెం మనం మన గోవుని కాపాడుకోవాలి అని అంటూ ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీజంపేట గ్రామంలో అయోధ్యరాముడి అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పుప్పాల నాగార్జునరావు, ఎంపీటీసీ గోడప జనార్దన్ రెడ్డి గ్రామస్తుల ఆధ్వర్యంలో రామాలయంలో అక్షింతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పెద్ద ఎత్తున భక్తులు శోభయాత్రలతో భజన్లు, భక్తి పాటలు పాడుతూ ఇంటింటికి తిరుగుతూ భక్త మండలి ఆధ్వర్యంలో అయోధ్య అక్షింతలను అందించారు. అయోధ్య అక్షింతలు ఇంటికి రావడంతో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేసిన కరసేవకులు శాల్వాతో సన్మానించి అయోధ్య జ్ఞాపక చిత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి స్వగృహంలో అయోధ్య అక్షంతలు తీసుకెళ్లి పూజా మందిరాలకు చేర్చుకొని సీతారాముడు అనుగ్రహం పొందాలని వారు తెలిపారు. జనవరి 22 సోమవారం అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ శుభముహూర్తాన గ్రామంలో భక్తులందరూ దగ్గరలో దేవాలయంలో భక్తులందరూ కలిసి భజన కీర్తనలు నిర్వహించాలన్నారు. శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షించాలని కోరారు. ఫోటో రాముడిని మా ఇంటికి పంపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అందంగా ఈ ఫోటో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ ఐక్యత, హిందూ ఐక్యత ఎప్పటికీ ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. పార్టీలకు ఖచ్చితంగా హిందూ రాష్ట్రము మంచిగా ఉండి అన్ని ఇట్లానే జరుపుకోవాలని నేను నా అభిప్రాయము. అలాగే మనకు నరేంద్ర మోడీ దేశ రక్షణగా ఎట్లా ఉన్నారో అట్లాంటి మళ్ళా మనకు అలాంటి వాళ్ళే దేశం వస్తే బాగుంటుంది, దేశం కూడా రక్షణగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే నిన్న ఇక్కడ అమెరికాలో 7,000 మంది క్రైస్తవులు మన హిందూ మతంలోకి వచ్చినారు. ఇదివరకు మన హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలోకి పోతుండే, ముస్లిం మతంలోకి పోతుండే స్టార్ట్ అయింది. అది ఇంక ఇట్లే పునరావృతం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన నా గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు చేస్తూ బూతులా వివరించి మానవ సైకిల్లో నుంచి
అదేవిధంగా పెళ్లిళ్ళకు కానీ శుభకార్యాలకు కానీ ఇళ్లలో కానీ చేళ్లలో కానీ వాటిని ఎక్కువ పొందు చేసుకొని సంవత్సరం వరకు ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమం ఇవాళ హిందూ ఐక్యత చాటు చెప్పాలి. ఆ రోజు టీవీ నరసింహారావు ఎట్లా హిందువులకు ఐక్యత చాటు చెప్పిండో ఇక్కడ వాళ్ళందరం కూడా పాటలు ఖచ్చితంగా మన హిందూ ఐక్యత చాటకపోతే మన దేశానికి అసలు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణం సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే శ్రీ గోదాదేవి రంగనాయకుల స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగి పర్వదినం నాడు అమ్మవారికి కళ్యాణం నిర్వహించడం పెట్టి ఇక్కడ ఆనవాయితీ. కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారికి సర్పంచ్ అరెల్లి సుజాత, రమేష్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో వేద మంత్రాల మధ్య కళ్యాణం నిర్వహించగా కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఉత్సవమూర్తులను పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందినారు. ఈ వచ్చరం కూడా ప్రతి వచ్చరం కూడా ఈ విధంగానే దినదినాభివృద్ధి చెందాలని, అదేవిధంగా గ్రామాభివృద్ధి, సంస్థ ఇంకా అన్ని విధాలుగా వ్యాపార, వ్యవహార, వ్యవసాయ రంగాలలో, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చెందాలనేటువంటి సత్సంకల్పం చేత ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాల చేత ఈ యొక్క గ్రామ ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఈ విధంగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమం గోదారంగనాథ స్వామి కళ్యాణ కార్యక్రమం విశేషంగా జరిగినది. పెద్దపల్లి జిల్లా ఒదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో చైర్మన్ మేకల మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. దేవాలయంలో చేసే అభివృద్ధి పనులను, భక్తులకు స్నానపు గదులు ఏర్పాటు, ఆలయ అర్ధమండపం మరియు మండప మరమ్మతుల గురించి, ఆలయ ప్రాంగణంలో సులభ్ కాంప్లెక్స్ ఏర్పాట్ల గురించి చర్చించి తీర్మానం చేశారు. భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చిన కోనేరుని పరిశీలించిన ఆలయ పాలక మండలి సభ్యులు కోనేరు చుట్టూ భక్తుల భద్రత కోసం ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కోనేరులో స్నానం చేయాలి అనేటువంటి చిరకాల వాంఛ అయినటువంటి భక్తులకు వాళ్ళ కోరిక నెరవేరడానికి మరి మా కమిటీ వచ్చిన తర్వాత ఈ కోనేరు నిర్మాణం చేపట్టడం జరిగింది. కోనేరు నిర్మాణం చేపట్టడమే కాకుండా కోనేరును ఏర్పాటు చేసి మరి అందులో నీళ్ళ వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోనేరు చుట్టూ కూడా మరి ప్రికాషనరీగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మరి భక్తుల సౌకర్యార్థం బట్టలు మార్చుకోవడానికి కూడా మరి క్యాబిన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ క్షేత్రం ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ మరి భక్తులందరినీ కూడా ఆకర్షిస్తూ చాలా పెద్ద పుణ్యక్షేత్రం కావాలని చెప్పి భక్తులు ఆకర్షిస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఇటీవల ఏర్పాటు చేయబడినటువంటి కోనేరులు పూర్తి స్థాయిలో ఇప్పుడు వాడుకలోకి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా క్లీనింగ్, శానిటేషన్ మరియు సంరక్షణ చర్యలు అనేటువంటిది పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచేసి భక్తులందరూ కూడా ఈ కోనేటిని వినియోగించుకోగలరని మన